మంత్రి గారు 1 minute సార్ 1 minute. కూనమనేని సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. గిగ్ వర్కర్స్కి సంబంధించి ఒక చట్టం చేయటం చాలా సంతోషం. అదే సమయంలో అవుట్సోర్సింగ్ ఈ రాష్ట్రంలో ఇక ప్రభుత్వ ఉద్యోగాలు లేరు, ఉద్యోగస్తులు లేరు. వాళ్ళ స్థానంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులతో ఇవాళ అన్ని ఆఫీసులు నిండిపోయాయి. వారికి అతి తక్కువ జీతాలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఆ వచ్చే జీతాలు కూడా ఏజెంట్లు ఉండటం వలన, ఏజెన్సీల ద్వారా అవటం వలన వారు సకాలంలో ఇవ్వకపోవటం, తర్వాత వాళ్ళు కొంత మినహాయించుకోవటం, ఇచ్చే అతి తక్కువ దానిలో కూడా వారికి పూర్తిగా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. అందువలన మన చుట్టూ ఎక్కడ చూసినా కూడా అవుట్ సోర్సింగే కనపడతారు అధ్యక్ష. వారికి సంబంధించి గిగ్ వర్కర్స్ పైన శ్రద్ధ అది సంతోషమే. కానీ ఇది మనకు కనపడేటువంటి, అదేమో కనపడనటువంటి వాళ్ళు కనపడే మన కళ్ళ ముందు అన్ని చోట్ల ఉన్నారు. వారికి సంబంధించి మంత్రివర్యులు కూడా కార్మిక నాయకుడు కుమారుడైన కార్మికుల పట్ల ఆయనకు కూడా ప్రేమ ఉంది. దీనిపైన ఒక ఆలోచన చేసి వారేం పెద్ద కోరికలే కోరట్లేదు, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయమంటున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఒక సిస్టంలో వాళ్ళకి జీతభత్యాలు వస్తాయనేది. సరే, ఇప్పుడు పెంపుదల ఉంటుందా లేదా, వాళ్ళు రెగ్యులర్ చేయాలా, అవన్నీ కూడా తర్వాత విషయాలు. అవన్నీ ఇమీడియట్గా కార్పొరేషన్ చేసే అవకాశం ఉందా లేదా మంత్రి గారు చెప్తే బాగుంటుంది అనేది నా కోరిక. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో ఈ ఆల్గరిథమ్స్ ఇవన్నీ కూడా మనం చూసుకునేది అవసరం ఉన్నదని, ఈ బిల్ పాస్ అయిన తర్వాత ఒక బోర్డు ఫామ్ చేస్తున్నాం అధ్యక్ష. ఈ బోర్డు ద్వారా ఎవరైతే అగ్రిగేటర్స్ అందరు కూడా గిగ్ వర్కర్స్ పనిచేస్తున్నారో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మన బోర్డుకి వస్తుంది. దాని తర్వాత ఈ ఆల్గోరిథం వైజ్ ఏదైతే పేమెంట్స్ వాళ్ళ శాలరీస్ అవుతాయో అది కూడా మన బోర్డుకి తెలుస్తుంది. అంటే ఇంతకుముందు కొందరు అగ్రిగేటర్స్ వారికి ఇన్సెంటివ్ స్కీమ్లో వారికి ఎక్కువ వేతనాలు వస్తాయని చెప్పి కొంచెం కట్ చేసేది. సో ఇవన్నీ కూడా చర్చించినప్పుడు అగ్రిగేటర్స్తో వాళ్ళతో చర్చించి ఇవన్నీ కూడా ఇంతకుముందు ఈ యాక్ట్ అయిన తర్వాత పాస్ చేయొద్దని చెప్పి చర్చలన్నీ కూడా చేయడం జరిగింది. మేము క్యాబినెట్లో పాస్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా గిగ్ వర్కర్స్ లేబర్ కోడ్లో తీసుకురావడం జరిగింది. దీనివలన మేము అడ్వకేట్ జనరల్ గారికి కూడా పంపించి వారి ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా సెస్ ఏదైతే వేసేది ఉందో, సోషల్ సెక్యూరిటీ మన వర్కర్స్కి కల్పించే అవసరం ఉందో, ఈ సెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగానే మేము ఆ బిల్లో పెట్టి వారికి సెస్ కలెక్ట్ చేసి ఈ సోషల్ సెక్యూరిటీ వర్కర్స్కి భద్రత కల్పించడము ఇవన్నీ కూడా ఈ యాక్ట్లో తీసుకురాబోతున్నాము. దాని తర్వాత ఈ బోర్డు కూడా గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కూడా ఈ బోర్డే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. గిగ్ వర్కర్స్ వారు కూడా వారి సమస్యలు ఏమైనా ఉంటే బోర్డుకి వారు రాస్తే ఇవన్నీ సమస్యలు బోర్డు టేక్ కేర్ చేస్తుంది. తర్వాత ఇప్పుడే అది ఆల్రెడీ సోషల్ సెక్యూరిటీస్ గురించి చెప్పడం జరిగింది. మన సాంబశివరావు గారు ఏదైతే చెప్పారో అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మంచి సజెషన్ ఇచ్చారు. దీన్ని కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం దాంట్లో. ఓకే, థ్యాంక్ యూ.